ఉండ్రాళ్ళ హారతి పాయసం తయారీ విధానం. కావలసిన పదార్థాలు: 2 కప్పుల బెల్లం, 2 టేబుల్ స్పూన్స్ ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ తయారీ విధానం: అవి యాలుక్కాయలు తీసుకొని మనం గింజలు వేసుకొని కొంచెం పంచదార వేసుకొని అది మిక్సీలో మనం మెత్తగా ఆడుకోవాలి. ఆడి పెట్టుకున్న పౌడర్ అన్నమాట ఇది. 1 కప్పు కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు వేయించిన పెసరపప్పు, 2 కప్పుల వరిపిండి. వరిపిండిని బియ్యపిండి అని కూడా అంటారు. 2 ఒకటే. తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా పొయ్యి వెలిగించి బాణలి పెట్టి 2 కప్పుల పిండికి 4 కప్పులు నీళ్లు పోసుకుందాం. మనం ఇది మెత్తగా కావాలి, మృదువుగా అనుకున్న వాళ్ళు కొంచెం వరిపిండి అనేది మరి మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉంటే మనకి మృదువుగా వస్తాయి అన్నమాట. నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, మనకి ఈ వరిపిండి తీసుకొని మనం ఇందులో వేసుకుందాం. వేసుకొని మనం గరిటెతో కొంచెం ఇట్లా మెదుపుకుంటూ ఉండాలి, అట్లా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వరిపిండి అనేది మనకి గరుగుగా ఉంటే మనకి ఇవి ఉండ్రాళ్ళు మెత్తగా వస్తాయి అన్నమాట. పిండి మరీ మెత్తగా ఉన్నా మనకి ఉండలు గట్టిగా వస్తాయి అన్నమాట. మనం ఇట్లా కలుపుకొని మనం మొత్తం స్మాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ అట్లా, ఒక 15 మినిట్స్ ఉంచుకొని మనం మూత తీసుకొని చూసారు కదా, మనకి మగ్గిపోయినట్లు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అవి మనం ఉండ చేస్తున్నప్పుడు మనకి అంటుకోకుండా ఉంటే మనకి మగ్గిపోయినట్లు తెలుస్తుంది. ఇది మనం మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందులోనే దానికి ఎసరు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం 6 కప్పులు వాటర్ పోసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళని మనం మంచిగా మృదువుగా కొంచెం వాటర్ వేసుకొని చేతులకి వాటర్ రాసుకొని ఇవి చేయడం వల్ల మెత్తగా వస్తాయి అన్నమాట. చాలామంది పిండి అద్దుకొని చేస్తూ ఉంటారు ఇవి. అవి అట్లా చేయడం వల్ల కొంచెం గట్టిదనం అనేది వస్తుంది అన్నమాట. కానీ మనం వాటర్ అనేది చేతులకు రాసుకొని చేస్తే మనకి చేతికి అంటుకోకుండాను మృదువుగా వస్తాయి, తినడానికి మెత్తగా ఉంటుందన్నమాట. చూసారు కదా, అట్లా తాలికల్లాగా చేసుకోవచ్చు. ఎవరికి కావలసిన రీతిలో వాళ్ళు చేసుకోవచ్చు. చిన్నవిగా చేసుకుంటే మంచిగా వాటికి స్వీటు బాగా పడుతుందన్నమాట. స్వీటు ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం బెల్లం కొద్దిగా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా వాటర్ చేతికి రాసుకొని వేస్తే మనకి చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ చూసారు కదా, రెడీగా అయిపోయాయి కదా. ఇవి ఇప్పుడు మనం ఈ బాణల్లో నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం కదా, ఇవే మనం అది గిన్నెకి అంటుకున్నదంతా మంచిగా వాటర్లో కలిసిపోతుంది అనమాట. పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని ఆ బాణలి ఇవి కొంచెం అది అంతా గ్రేవీలోకి అది వెళ్ళిపోతుంది అనమాట, దాన్ని ఉన్నదంతా. అందుకని మనం ముందుగానే అందులో నీళ్ళు పోసి పెట్టుకోవాలి. వేయించుకున్న పెసరపప్పు కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం కడుక్కోవాలి. కడిగేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవి 2 ఒకసారి వేయడం వల్ల మంచిగా 2 ఒకసారి ఉడుకుతాయి. ఇవి కొబ్బరి ముక్కలు అవి ఉడుకుతున్నాయి కదా మనకి, అందులో మనం ఇవి కూడా వేసేసుకుందాం. చాలామంది బెల్లం వాటర్ పెట్టి బెల్లం వాటర్లో వేసేసి అవి కొంచెం మరుగుతున్నప్పుడు వేస్తారు. దానివల్ల కొంచెం గట్టిదనం అనేది వస్తుందన్నమాట. అందుకని మనం ఇక్కడ ఫస్ట్ వాటర్ పెట్టుకొని వాటర్లోనే వేసేసుకున్నాం అనమాట అన్నీ. ఇది ఒక 5 మినిట్స్ మెల్లగా సన్న సెగ మీద మనం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మనం దగ్గరికి వచ్చింది కదా, బెల్లం వేసేసుకోవచ్చు అనమాట. బెల్లం కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలాచీ పౌడర్ కూడా మనం వేసేసుకుందాం. ఇందులో షుగర్ యాడ్ చేసుకున్నాం కదా మనం, దానివల్ల కూడా కొంచెం స్వీట్ పెరుగుతుందన్నమాట. ఇలాచీ పౌడర్ చూసుకొని మనం ఇట్లా చేసుకున్నది మనకి స్మెల్ ఎక్కువైతే తగ్గించుకోవచ్చు.
కొబ్బరి ముక్కలు నవరలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది కొబ్బరి కొంచెం తురుము కింద చేసి వేసుకోవచ్చు. ఇది చేసుకున్న వెంటనే కాకుండా ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఆగిన తర్వాత మనం తింటే అన్నిటికి కొంచెం స్వీట్ అనేది ఉండలకి తాలికలకి మంచిగా పడుతుందన్నమాట. గుమగుమలాడే ఉండ్రాళ్ళ హారది పాయసం రెడీ. ఇది వినాయకుడికి ఇష్టమైనది, ఆయనకి పెట్టి మనం తీసుకుందాం.